షై సర్కార్ ఇప్పుడు ఎల్బీ స్టేడియంను ఎలుము చేయబోతున్నదట. సకల సౌలతులతోని దేశంలోనే ఏ స్టేడియంలో లేనంత చక్కదనంగా చేయబోతున్నదట. ఒదికు పథకాలు అమలు చేస్తేందుకే పైకం లేదని రేవంత్ సార్ అంటుంటే మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఎల్బీ స్టేడియంను నివద్దనే ఎలుము చేస్తుందా అంటే చెప్తా పాండి. స్పోర్ట్స్ హబ్ పెబ్బలను సభ్యులను పిలుచుకొని సీఎం రేవంత్ సారు మీటింగ్ పెట్టిండట. ఎల్బీ స్టేడియంను ఎట్లా ఏలుము చేస్తే మంచిగుంటుంది, ఇప్పటికే కుత్యం ఉన్నది అంటురు. షై సర్కారు ఏలుబడిలా ఎల్బీ స్టేడియం రూపురేఖలు మారిపోవాలి, ఒలింపిక్ ఆటలు కూడా ఆడుకునేటట్టు సౌలతులు చక్కదనం చేయాలని చెప్పుకొచ్చిండట. ఎట్లా చేస్తే మంచిగుంటుందని అన్ని కూడా నివేదిక రూపంలో తయారు చేసుకొచ్చి నా చేతిలో పెడితే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టి పనులు కొలాయించే పేరంటం పెట్టుకుందామని చెప్పుకుంటూ వచ్చిండట. దునియాలున్న దేశాలు కూడా హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఎల్బీ స్టేడియం దిక్కు చూసేటట్టు కూడా ఏర్పాట్లు చేయాలని, ఆటగాళ్లు బస్సులు కాకుండా గాలి మోటార్లనే వచ్చి డైరెక్ట్ స్టేడియంలోనే దిగేటట్టు హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయాలని వచ్చిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఓ దిక్కు పబ్లిక్ ఎన్నికల ముంగట ఇస్తామన్న 6 గ్యారెంటీల ఇప్పటి వరకు కూడా ఇంకా అమలు కాని పథకాలు కొలాయించమంటే శాతన అయితలేదు. సర్కారు తాన రూపాయి లేదు, చిప్పచేతలు పట్టుకొని తిరుగుతున్నా ఎవ్వరు రూపాయి వేస్తలేరని అంటిరి. ఇప్పుడు ఇట్లా ఎల్బీ స్టేడియంను ఎలుము చేద్దాము, దేశంలోనే సకల సౌలతులు చేద్దాము, చక్కదనం చేద్దామని అవడితిరి. ఇప్పుడు ఏ పైకం పట్టుకొచ్చి పనులు సురువు చేస్తారు? పాడిందే పాట పాసుమన్ల పాట అన్నట్టు ఇట్లా మీటింగులు పెట్టుకుంటా ఇది చేద్దాము అది చేద్దాము అని చెప్పుడే ఉన్నది తప్పితే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటిపోతున్నా కానీ ఏది కొనేలా చేసింది లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.